జిఎస్టీ మినిమం 5 వేయటం వల్ల ఇంకా కూడా ఏమీ మార్పు రాగా అంటే వాళ్ళు ప్రజలు కూడా ఆలోచిస్తూ ఉన్నారని చెప్పడానికి ఉదాహరణ చెబుతాం. వాళ్ళు అన్నీ తగ్గినాయి, ఇది మాత్రం ఎందుకు ఉంచారు, ఇది కూడా తగ్గిస్తే బాగుండేది కదా అన్నారు. అంటే ఇవాళ ఆయన జిఎస్టీలో ఆయన చేసిన సంస్కరణలు ప్రజల్లోకి వెళ్ళాయి. ఇవాళ ఒక ఏసీ కొన్ని తాగుతున్న వ్యక్తి చాలా ఆనందంగా ఉన్నాడు. నాకు 15-20% అంటే 10,000 రూపాయలు రిడక్షన్ రావడం వల్ల ప్రజలు ఎక్కువగా ఇన్సూరెన్స్ మీద కూడా కడతాను. దానివల్ల ఏమవుతుంది, ఈ అట్రాక్షన్ వల్ల ఇన్సూరెన్స్ కట్టుకుంటే రేపు ఏ ఇబ్బంది వచ్చినా ఏదైనా అనుకోకుండా ఏదైనా హెల్త్ ప్రాబ్లం వస్తే ఒక పైసా ఖర్చులు కాకుండా వాళ్ళు ట్రీట్మెంట్ చేసుకునే అవకాశాలు. సో ఇవన్నీ కూడా వాళ్ళ భారతదేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చిన మోడీ గారిని ప్రతి ఒక్కరు అభినందించాలా. వాళ్ళు అదేవిధంగా వ్యవసాయం వీటి మీద ఏ విధమైన విధానాలు చేస్తే ప్రతి ఒక్క రైతు ఆనందంగా ఉంటాడని ఆలోచించాలి. ఇవాళ జిఎస్టీ ఆయన ఇవాళ ఆయన మనసులో వచ్చింది కాదు, మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ఒకసారి చెబుతూ ఉన్నారు. ఈ జిఎస్టీ గురించి సుమారు 8 నెలల నుంచి 2024లో గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి జిఎస్టీ మీద ప్రతి ఒక్క సామాన్యుడికి లాభం చేకూరేటట్టు చేయాలి, ఎలా చేయాలని దాని మీద 9 నెలల నుంచో 10 నెలల నుంచో అనేక రకాల క్యాలిక్యులేషన్లు చేసి ఈ మార్పులు తీసుకొచ్చి ఒకేసారి మా కుటుంబంలో నెలకి ఇంత ఆదా అవుతుంది, వాళ్ళు కొనే వస్తువుల మీద యావరేజ్న నెలకి 5 నుంచి 7 వేల దాకా ఆదా అవుతుందని చెప్పే పరిస్థితులు వాళ్ళ ఇవాళ ఒక షాపును కూడా మేము వెరిఫై చేయడం జరిగింది. ఆ షాపు ఓనర్ గారితో కూడా సుదీర్ఘంగా మాట్లాడటం జరిగింది. ఒక నూనెలు తప్ప అన్ని వస్తువుల మీద ఎంతో కొంత రాయితీ వచ్చింది, ప్రజలందరూ హ్యాపీగా ఉన్నారు. ఆ నూనె కూడా పిల్లలు కూడా చెక్ చేసుకున్నారు. ఇక్కడ ఈ ఉంటాయి కదా, సార్ ఈ ఐటమ్ అయితే మాత్రం ప్రతిదీ తగ్గింది సార్. 18 అయితే 12% వచ్చింది. కానీ ఎంఆర్పీ మాత్రం పాత ఎంఆర్పీ మీద డిస్ట్రిబ్యూటర్ 1 మంత్ పోతే 2 మంత్స్ పోతే కనుక ఎంఆర్పీలో ఆ పర్సంటేజ్ మీద తగ్గి లాస్ట్ స్టాక్ అయిపోతే కనుక వస్తే, కాకపోతే డిస్ట్రిబ్యూటర్ మాత్రం మనకి